A sum of money amounts to 6050 in 2 years at 10% per annum compound interest. Find the principal. ఇక్కడ అమౌంట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కదా. అమౌంట్స్ అంటే దాంట్లో ఏముంటాయేమో ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ఏ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా ఇక మనం క్లియర్గా చెప్పారు కదా. ఏ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే వచ్చింది ఏంటమ్మా ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రైట్. మనం ఏమనుకున్నాం క్లాస్ లో, సో ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ అడిగినా, ప్రిన్సిపల్ ఇచ్చి అవుట్ స్టాండింగ్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినా కూడా మనం ఫార్ములా ఓరియంటెడ్ లో చేయొచ్చు అని చెప్పాను, అవునా కాదా. అంటే 60% ఫీల్ అయితే మన ప్రిన్సిపల్ పీ అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 10% per annum. అంటే నా ప్రిన్సిపల్ 100% కి 10% ఇంట్రెస్ట్ కలిపితే 110% అవుతుంది, అవునా కాదు. ఇది 1 year లో, కానీ నాకు 1 year ఉందా 2 years ఉందా 2 years ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 years ఉంటే 120% రాస్తాం, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏమన్నా 110/100 హోల్ స్క్వేర్ రాస్తాం కదా. దీని వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా 6050, రైట్. నేనేం అడిగాడు ఫైండ్ ద ప్రిన్సిపల్. 00 క్యాన్సిల్, రైట్. మరి ఇప్పుడు ప్రిన్సిపల్ అడిగితే 6050 ఇవి సేమ్ ఉంటుందా రివర్స్ అయిపోతుందా, రివర్స్. అంటే 10² అంటే 100 బై 11² అంటే 11 × 11 రాసుకున్నాం, రైట్. ఒకవేళ మీకు 121 అని రాసేసి 121 5 605 అని కనుక డైరెక్ట్ చెప్పగలిగితే ఇది 121 రాసి ఇది 5 times అని చెప్పడం ఈజీ. కానీ అంత సీన్ లేదు కదా, నమ్మకం ఉంది కదా. లెట్స్ గో ఫర్ ద సింప్లిఫికేషన్. 11 క్యాన్సిల్ చేస్తే 11 5 55, ఇంకా 5 ఉంది అంటే మళ్ళీ 55 కాబట్టి 11 5 అండ్ హ్యావింగ్ 1 more 0. 11 క్యాన్సిల్ చేస్తే 11 5 అండ్ హ్యావింగ్ 0. 50 × 100 అంటే 5000. వాట్ ద ప్రిన్సిపల్ 5000 రూపాయలు. అంటే ఎన్ ఆప్షన్ ఏ ఇస్ ద